ఉగ్రవాదులకు మాదక ద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సులో పిలుపునిచ్చారు. ఈ మేరకు కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. జోహన్నెస్బర్గ్లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని అభివృద్ధి ప్రమాణాలను పునర్నిర్వచించుకునేందుకు ఇది సరైన సమయమని, సమ్మిళిత సుస్థిర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్లో G20 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సమ్మిళిత సుస్థిర ఆర్థికాభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచాభివృద్ధే లక్ష్యంగా 6 కొత్త ప్రతిపాదనలు చేశారు. ప్రపంచవ్యాప్త సంప్రదాయ విజ్ఞాన నిధి ఏర్పాటు, గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీం, ఉగ్రవాదులు, డ్రగ్స్ సంబంధాలకు అడ్డుకట్ట వేయడం వంటివి అందులో ఉన్నాయి. ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల మధ్య సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం కూటమి దేశాలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. ఆరోగ్య రక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిస్పందన బృందం ఏర్పాటు కావాలని ప్రధాని ఆకాంక్షించారు. అత్యవసర పరిస్థితిలో రంగంలోకి దిగేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షిస్తూ సాంస్కృతికంగా సమున్నతంగా ఉంటూ సామాజిక జీవనాన్ని మెరుగుపరిచేలా ప్రపంచవ్యాప్త సంప్రదాయ విజ్ఞాన నిధిని G20లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. భారతీయ నాగరికత విలువలు, ముఖ్యంగా సమగ్ర మానవత్వ సూత్రాలు దారి చూపిస్తాయని చెప్పారు. పునర్వినియోగం, శుద్ధ ఇంధనం, సుస్థిరతకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. G20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసి అంతరిక్ష సంస్థల మధ్య సహకారాన్ని అందిపుచ్చుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా దక్షిణార్ధగోళ దేశాలకు ఉపగ్రహ సేవలు మరింత అందుబాటులోకొస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. G20 శిఖరాగ్ర సదస్సు ఓ ఉమ్మడి ప్రకటనను ఆమోదించింది. అమెరికా అడ్డుకోవాలని ప్రయత్నించిన G20 దేశాల నేతలు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించుకున్నారు. సంఘటితత్వం, సమానత్వం, సుస్థిరతలు సమ్మిళిత వృద్ధికి మూలస్తంభాలని తీర్మానం పేర్కొంది. ఇంధన భద్రత, వాతావరణ కార్యాచరణ, విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత వంటి వాటిని ప్రస్తావించింది. ఒక దేశ సార్వభౌమత్వం పరిధిలోకి మరో దేశం చొరబడకుండా సంయమనం పాటించాలని తీర్మానం పేర్కొంది. అంతర్జాతీయ కట్టుబాట్లకు లోబడి బహుళ పాక్షికవాద స్ఫూర్తితో సహకారం కొనసాగించుకోవాలని G20 తీర్మానించింది. ఇది ఆఫ్రికా ఖండంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, బహుళ పాక్షికవాదాన్ని బలపరుస్తుందని దక్షిణాఫ్రికా పేర్కొంది. సాధారణంగా సదస్సు ముగింపు సమయంలో తీర్మానం చేస్తారు. దానికి విరుద్ధంగా ఈసారి ప్రారంభంలోనే ఆమోదించారు. అమెరికా ఈ సదస్సులో పాల్గొన్నా పాల్గొనకపోయినా G20 మాత్రం కొనసాగుతుందని దక్షిణాఫ్రికా పేర్కొంది.